జై హింద్, జై భారత్, జై తెలంగాణ. వెల్కమ్ టు చిత్రగుప్త్. ఈరోజు చిట్టాలు రసవత్తరంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఈరోజు బంగ్లాదేశ్లో వాళ్ళు ఒక నిరసన కలిగినారు. ఎంత దారుణంగా ఉంది అంటే మనం అందరం చూస్తున్నాము. హిందువులు బంగ్లాదేశ్లో హిందువులను ఏ విధంగా ఊచకోతకొస్తున్నారో, హిందువుల యొక్క రైట్స్ని ఎట్లా ఉల్లంఘన జరుగుతుందో, మన ఇస్కాన్ టెంపుల్కి సంబంధించినటువంటి కృష్ణ చైతన్య దాస్ని తన రైట్స్ కోసం కొట్లాడితే ఏ విధంగా అక్కడ అరెస్ట్ చేయడం జరిగిందో, ఆయన కోసం ఎవరైతే వాదించడానికి లాయర్స్ ఉన్నారో ఆ లాయర్స్ ని కూడా వాళ్ళని హతం చేయడం జరిగిందో, ఇవన్నీ కూడా చూస్తుంటే మన భారతదేశానికి పుతలం చేయడానికి ఏ విధంగా ఇప్పుడు ఆర్గనైజర్లు వచ్చినటువంటి కథనం చూస్తుంటే, అక్కడ ఇన్ ఏ కాంట్రవర్షియల్ ర్యాలీ హెల్డ్ ఢాకా బంగ్లాదేశ్ ద ముస్లిం కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్. ఈ ముస్లిం కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఏమైతే ఉందో అది ఈ బైకాట్ అక్కడ ఉండేటువంటి రెస్టారెంట్స్లలో వాళ్ళకి బీఫ్ పెట్టాలంట. అది కూడా ముస్లింలకి దయతోని బీఫ్ పెట్టాలంట. బీఫ్ అనేది వాళ్ళ యొక్క ముస్లిం యొక్క ఐడెంటిటీ అంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ఇక్కడ మ్యాండేటరీ బీఫ్ in all restaurants. Controversial rally in Dhaka sparks debate on religious identity and rights. ఇప్పుడు అర్థమవుతుందా మీకు అందరికీ? బంగ్లాదేశ్లో ఏదో ఒక చిన్న కారణంతోని ఒక్క చిన్న నిప్పును రాజేసి దేశాన్ని హతలాకుతలం చేయడానికి, దేశంలో ఉన్నటువంటి, అంటే ఇక్కడ దేశం అంటే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉండేటువంటి పౌరసత్వం ఉన్న వాళ్ళే కదా. అంటే దీన్ని బట్టి దేశం అంటే వాళ్ళకు దేశం కాదు. దేశం అంటే అక్కడ ఉండేటువంటి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడమే వాళ్ళ ఉద్దేశం. అక్కడ ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు, ఇతర మైనారిటీలు, స్వాతంత్రం అక్కడ ఉండేటువంటి హిందువులు లేదా ఇతర మైనారిటీలు 30% ఉండే. ఇప్పుడు ఎంత పరిస్థితికి వచ్చింది అంటే 8%కి వచ్చింది. 2030 వరకు అక్కడ ఒక్క హిందువు కూడా ఉండడు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏందో మనకు క్లియర్గా అర్థమవుతుందా లేదా మీరు చెప్పండి. అంటే ఒక్క బీఫ్ తినకపోతే లేదా బీఫ్ కంపల్షన్, రెస్టారెంట్లలో బీఫ్ కంపల్సరీ తినాలి అనేది అసలు అంటే ప్రపంచంలో ఇట్లాంటిది ఎక్కడైనా ఉంటుందా చెప్పండి. నేను తింటా, నీ ఇష్టం ఉంటే నువ్వు తిన. భారతదేశంలో కావచ్చు లేకపోతే ప్రపంచంలో ఇది జనరల్గా ఉండేటువంటి ఫినామినా కదా. నువ్వు బలవంతంగా చేసి మనం కానీ ఎవరైనా పెడతారా? అది మీరు ఒక్కసారి ఆలోచిస్తే బీఫ్ కంపల్సరీ తినాలి అనేది ఎక్కడైనా ఉంటుందా? మనము తింటే తిను, లేకపోతే నీ ఇష్టం అని బలవంతం చేయం. మరి ఇప్పుడు భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఇప్పుడు నేను అడుగుతున్నట్టు ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి? వామపక్ష భావజాలం అని అడుగుతారు కదా, ఓం పిల్కర పక్ష, ఈ పక్ష, ఆ పక్ష, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నోర్లు లేస్తలేవే. ఇప్పుడు బయటకు వచ్చి రోడ్ల మీద హరితాలు చేయట్లేదే. డిజిటల్ దంగలు చేయొచ్చు కదా, మాట్లాడచ్చు కదా. అంటే వాళ్ళకి లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు మనుషులు కాదా? ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ మైనారిటీ కావచ్చు, వివిధ వర్గాలు, ఇక్కడ ఉండేటువంటి డైవర్సిటీ ప్రపంచంలో ఎక్కడ లేదు కదా. భారతదేశం అయినా కూడా సస్య శ్యామలంగా, సుభిక్షంగా, శాంతంగానే ఉంది కదా. అందరి మనోభావాలని కావచ్చు, అందరి తిండి అలవాట్లను కావచ్చు, అందరినీ మనం గౌరవించుకుంటున్నాం కదా. ఇప్పుడు మాట్లాడని ఈ వామపక్ష భావజాలం కావచ్చు, లేకపోతే ఇతర ఇక్కడ మాట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ నోర్లు లేవట్లేదే. హిందువులు మనుషులు కాదా? హిందువులు ఇతరులకు ఎప్పుడు ఇంత చీమకు అన్యాయం చేయరే? అదేనా నా యొక్క బలహీనత? ఇతరులకు అన్యాయం చేయకపోవడమేనా హిందువుల యొక్క బలహీనత? సర్వే జనా సుఖినో భవంతు అనడమేనా మేము చేసిన తప్పు? ఎవరు దీన్ని ఖండించరా? ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే వాళ్ళు ఉగ్రవాదే లేక ప్రపంచాన్ని నాశనం కోరుకునేటువంటి వ్యక్తిని ఎక్కడో ఒక దగ్గర అంతం చేస్తే, లేకపోతే ఆయనని అడ్డుకుంటే ప్రపంచం మొత్తం ఆల్ ఐస్ ఆన్ వాడి మీద, ఆల్ ఐస్ ఆన్ రఫా అంటారు, ఆల్ ఐస్ ఆన్ ఇంకా ఎన్నో అంటారు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నటువంటి సంఘటన ఎవ్వరికి కనపడట్లేదా? సినిమా వాళ్ళు మాట్లాడారు, రాజకీయ పార్టీలు అంటే ఒక పక్షం మాట్లాడితే ఇంకో పక్షం మాట్లాడది, ఒక మతం వాళ్ళు మాట్లాడితే ఇంకొక మతం మాట్లాడరు. హిందువులు ఇప్పుడు ఇదంతా అఖండ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే కదా. ఎట్లీస్ట్ అందరూ హిందువులు ఒక మానంతోని అక్కడ ఉండేటువంటి హిందువులను కాపాడుకోవాలా లేదా? ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మన భారతదేశం ఆ దేశానికి సైన్యాన్ని పంపించాలని చెప్పేసి అందరూ అంటున్నారు. మీరు కూడా అసలు సైన్యాన్ని పంపిద్దామా వద్దా? పంపిస్తే అసలు ఎలా ఉంటుంది? ఎందుకంటే రక్తం మరుగుతుంది కదా. అక్కడ గుళ్ళను లేకపోతే గ్రంథాలను తగలబెడుతుంటే, హిందువులని మానభంగాలు చేస్తుంటే, పిల్లలని ఊచకోత కోస్తుంటే
అక్కడ హిందూ ధర్మాన్ని తూలనాడుతుంటే ఒక్కరికి కూడా చలనం రావట్లేదా? అందుకే చాలా మంది అంటున్నారు ఇక్కడ నుంచి సైన్యాన్ని పంపించాలని కొంతమంది అంటున్నారు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, సైన్యాన్ని పంపించడం శ్రేయస్కరమా? పంపించడం మంచిదా? లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులని అదే విధంగా చూసుకుంటూ కూర్చుందామా? వీళ్ళు ఏమంటారు అంటే, ఇక్కడ మొహమ్మద్ ఆరిఫ్ ఆల్ అక్బర్ కబీర్ అంట, ఈయన కన్వీనర్, ఈ ముస్లిం కన్జ్యూమర్ రైట్ కౌన్సిలర్ కి కన్వీనరు. ఇతను ఒక ప్రొటెస్ట్కు పిలిపించిండు, ఐడియాలజికల్ బ్యాకింగ్ ఇచ్చేసి ఒక ప్రొటెస్ట్కి పిలిపించిండు. ప్రెస్తో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇది బీఫ్ తినడం అనేది ఒక ఇస్లామిక్ ఐడెంటిటీ అంటున్నాడు. మీ ఇస్లామిక్ బీఫ్ తినడం మీ ఇస్లామిక్ ఐడెంటిటీ అయితే భూమి మీద ఎన్నో రకాల మతాలు ఉన్నాయి, ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి, ఎన్నో రకాల తెగలు ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ ధర్మాలు ఉంటాయి. వాళ్ళ ధర్మాలని పాటించుకోవడం అనేది అసలైనటువంటి ధర్మం. అది ఏ దేవుడు చెప్పినా, ఏ అల్లా చెప్పినా, ఏ ముస్లిం చెప్పినా, ఏ క్రిస్టియన్ చెప్పినా, ఏ మతం చెప్పినా, ఒక మనిషిగా ఒక ధర్మము అనే దానికి ఒక నిర్వచనం ఉంది చూడు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించుకోవడమే ధర్మం. ఆ యొక్క చిన్న లాజిక్ మిస్ అయిపోయి నీ ధర్మం అంటే నీ కోసమే నీ ఒక్కడివే భూమి మీద ఉండాలా అనేది అది ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఖురాన్లో రాసి ఉందని చెప్పేసి చెప్తాడు 208 అంటే కోటింగ్ వర్స్ 208 సురా ఆల్ బరాక్ ఆఫ్ ది ఖురాన్లో. ఇది ఖురాన్లో రాసి ఉంది. ఏమంటాడంటే, మాకు ఆల్దో ఈటింగ్ క్యామెల్ మీట్ ఈజ్ నాట్ ఆబ్లిగేటరీ, ఇట్ బికేమ్ ఎసెన్షియల్ ఫర్ ముస్లిమ్స్ డ్యూ టు కనెక్షన్ టు ది జూయిష్ డైటరీ లాస్. క్యామెల్ తినడం అనేది ముస్లింలకు ఆబ్లిగేటరీ కాదు, కానీ జూయిష్ కనెక్షన్ వల్ల వాళ్ళది మేము తింటున్నాం కదా, అంటే మీరు కూడా తినండి అని. ఆల్ కబీర్ ఆల్సో ఎక్స్టెండెడ్ హిస్ క్రిటిక్ టు వెస్టర్న్ నేషన్స్, అక్యూజింగ్ దెమ్ alienating Muslims by failing to offer halal food options in their restaurants. పాశ్చాత్య దేశాల వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నటువంటి రెస్టారెంట్లట వీళ్ళకి హలాల్ చేసినటువంటి ఫుడ్ పెట్టాలంట. వాళ్ళు పెట్టట్లేదు కదా, అయినా కూడా మేము తింటున్నాం కదా. అరే నువ్వు తింటున్నావు భయ్, నువ్వు తింటే నీ ఇష్టం, అది నీ ధర్మం, అది తినకు. ఎవరు తినమంటున్నారు? అది నీ ఇష్టము, నీ ధర్మము, కానీ ఇతరుల మీద ఎందుకు? నీ శరీరము, నీ ధర్మము, నీ ఇష్టం అది. కానీ ఇతరుల యొక్క ధర్మంని మనము అడిగేటువంటి అధికారం మనకు ఉండదు కదా. నీ ఇల్లు మాత్రం నువ్వు దిద్దుకో, ఇబ్బంది లేదు. కానీ వెస్ట్రన్ వాళ్ళు హలాల్ చేసినటువంటి ఫుడ్ పెట్టట్లేదని చెప్పేసి వీళ్ళు అపనింద వేస్తున్నారు. ఇంకోటి ఏమంటాడంటే, ఆల్ కబీర్ అర్జ్డ్ ఏ నేషన్ వైడ్ బాయ్కాట్ ఆఫ్ సచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ స్టేటింగ్ రెస్టారెంట్స్ మస్ట్ షో సాలిడారిటీ విత్ ది ముస్లిం కమ్యూనిటీ బై సర్వింగ్ బీఫ్. ఎవరెవరైతే రెస్టారెంట్స్ ఉంటాయో ఆ రెస్టారెంట్స్ అన్నిట్లలో బీఫ్ అనేది మెనూలో కంపల్సరీ పెట్టాలి. బీఫ్ అనేది ముస్లింలకి ఒక దయాగుణంతో పెట్టాలి అంటున్నారు. మీకు పెడతారు భయ్, మీ రెస్టారెంట్లో మీకు పెట్టడం ధర్మమే, అది మీరు చూసుకోండి. ఇది ఒక తీరుగా ఉంటే, ఇక్కడ ఇది జరుగుతుంటే బంగ్లాదేశ్లో, అరే బంగ్లాదేశు ఇది ఏడు దాకా వచ్చింది అంటే ఎంత గమ్మతుంది అంటే, బంగ్లాదేశు గొడగొడ ఏడుస్తుంటే 1971లో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ సైనిక చర్య జరుపుతుంటే బంగ్లాదేశ్కు మనము కాపాడి మన సైనికుల్ని పంపించి ఎంతో మంది సైనికులను కోల్పోయి మీ రాజ్యాన్ని మీకు, మీ దేశాన్ని మీకు అప్పచెప్పినటువంటి భారతదేశానికి ఇదా వెన్నుపోటు పొడవడం. అంటే బంగ్లాదేశ్లో అక్కడ ఎంత దారుణము అంటే, నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ అప్పుడు ముస్లిం కమ్యూనిటీ పెరగాల. ఒక్కసారి అర్థం చేసుకోండి, వాళ్ళు జనాభాతోనే చంపేస్తున్నారు మనల్ని. వాళ్ళు ఒకటే ఒక కాన్సెప్ట్ను దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ జనాభాని పెంచుకుంటూ పోవాలా. వాళ్ళ జనాభాని ఏ విధంగా అయినా సరే వాళ్ళ జనాభాని, ఇప్పుడు మనమేమో మన జనాభా నియంత్రణ అని చెప్పేసి మన మీద, హిందువుల మీద కావచ్చు, మిగతా మతాల మీద కావచ్చు, మిగతా అందరి మీద జనాభా నియంత్రణ అని చెప్పేసి మనము జనాభాని ఆపేసుకున్నాం. దాన్ని ఒక అసలు జనాభాను పెంచుకుంటూ పోయినరు. జనాభా పెరుగుతూ ఉన్నదో అక్కడక్కడ రాజ్య విస్తరణ, దేశ విస్తరణ చాప కింద నీరులాగా ఈరోజు బంగ్లాదేశ్లో ఒకప్పుడు 30% ఉన్న హిందూ ఈరోజు 8%కు వచ్చిండు అంటే ఇప్పుడు అర్థమవుతుందా? బ్రిటన్లో వాళ్ళ కాలనీస్ ఒక్కొక్కరు పోయి అక్కడ ఏకంగా కాలనీస్ ఏర్పాటు చేసుకొని బ్రిటన్ వాసులకే చుక్కలు చూపిస్తున్నటువంటి తరుణం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఫ్రాన్స్లో చూస్తున్నాం. ఏ కంట్రీలకు పోతే ఆ కంట్రీలా వాళ్ళ యొక్క ఉన్మాదమే తప్ప వాళ్ళకి భారతీయుల్లాగా, లేకపోతే మనం పంచుదాం, అతిథి దేవో భవ, లేకపోతే ఉన్నది కలిసి తిందాం
అనే తత్వం లేదు, పుంజుకోవడమే. ఇది అర్థమవుతుందా లేదా?